అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అల్లం గారెలు ప్రిపరేషన్ చూద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇలా ట్రై చేశారంటే చాలా క్రిస్పీగా, పైన లోపట చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఈ గారెలు మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాసు మినపప్పు తీసుకొని ఒక 4 అవర్స్ బాగా నానబెట్టుకున్నానండి. ముందుగా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా 4 అవర్స్ బాగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నానినాక ఒకసారి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ మినపప్పు అంతా వేయండి. ఈ మినపప్పు అంతా వేసాక దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేయండి. ఒక కొంచెం అల్లం ముక్క కూడా వేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం ముక్క వేయండి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిక్సీ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుందండి. వడలు లోపల గుల్లగా, పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా పిండినంతా తీసుకున్నాక దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా కొంచెం వంట సోడా కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. పిండిని అంతా ఇలా బాగా కలుపుతూ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ అయ్యాక మనం ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వడలు ఒక్కొక్కటిగా చేతికి తడి రాసుకుంటూ, లేకపోతే మీ దగ్గర ఏదైనా కవర్ కానీ ఏదైనా ప్లేట్ పైన కవర్ పెట్టుకొని అయినా తడి రాసుకుంటూ ఇలా వడలు వేసుకోండి. ఇలా అన్ని వడలు వేసుకున్నాక దీన్ని మెల్లమెల్లగా కొంచెం ఒక 10 సెకండ్స్ తర్వాత మెల్లమెల్లగా కదపండి. ఇలా వడలు మీద తేలాయంటే మనకు ఆయిల్ అస్సలు పట్టదండి. ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి ఇలా వడలు మీద తేలుతాయి. వీటిని మెల్లమెల్లగా 2 వైపులా బాగా కాల్చుకోండి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా బాగా కాల్చుకోండి. చూడండి, ఇలా వడలన్నీ మంచి కలర్లోకి వచ్చాక వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. చూడండి, వడలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసుకుందాము. మళ్ళీ ఇలానే అన్నీ వేసుకొని మంచి రంగులోకి వచ్చినాక తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ట్రై చేయండి. టేస్టీ అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెలు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.